మాత్రం రాలేని వదిలేయడం కాదు, వెంటనే చెప్పాలి రావట్లేదు సార్ అని. ఇది మీకు చెప్పడానికి కమిటీ, అర్థమైనమ్మా? అట్లాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు నీళ్లు. చూసారా, ఈ నీళ్లు సరిగా అందరికీ సరఫరా అవుతుందా లేదా? ఏ ఇంట్లో సుబ్బయ్య తీసుకోవట్లే. ఇప్పుడు కానీ నీళ్లు మేము పెడతాం కదా ప్లాంట్, ఆ వెంకమ్మ తీసుకోలేదనుకో, ఆ వెంకమ్మ మాకు 100 రూపాయలు ఫైన్ కట్టాలి. ఎవరికి మాకే కట్టక్కర్లే, మీ కమిటీ కట్టాలా. ఎందుకంటే టైట్ గా ఆ నీళ్లు ఎట్లాంటివి అంటే తీసుకోకపోతే డబ్బులు కట్టాలా. నీళ్లు ఎట్లాంటివి అంటే అంత మంచి ఆరోగ్యం వస్తుంది గ్రామంలో. మంచి నీళ్లు లీటర్కి శుద్ధమైన నీళ్లు. ఇట్లా ఎవరన్నా మీ ఇంట్లో ఉద్యోగం లేదు ఒక అబ్బాయికి, మీరు చెప్పాలి. ఎవరు ఉద్యోగం కమిటీ, ఆరోగ్యం కమిటీ. మీ ఇంట్లోనే కదా, విలేజ్ లో. ఇప్పుడు మీ ఇంట్లో ఉండకపోవచ్చు నిరుద్యోగి, కానీ పక్క ఇంట్లో ఉండొచ్చు, ఎదురింట్లో ఉండొచ్చు, పక్క వీధిలో ఎవరైనా ఉండొచ్చు. ఇట్లా అందరు బాగుపడాలి. అది ఇట్లా ఆరోగ్యం కమిటీ, మంచినీళ్ళ కమిటీ, ఆ ఆరోగ్య పరిస్థితి ఇట్లా 4-5 వేసుకొని వీళ్ళు మాకు చెప్తారు ఇట్లా సార్ కలిసి పనిచేయాలి. ఇది కథ, ఇంకెక్కువద్దమ్మా చాలు. సరే, ఇప్పుడు వేసే కమిటీని కూడా కమిటీ వేసిన తర్వాత అంత సుందరంగా మనం అది కాదు. ఎందుకంటే కమిటీ వేసిన తర్వాత ఏ కమిటీలో ఎవరు ఏం పని చేయాలనేది చెప్తాం. చెప్పిన తర్వాత మనము ఒక కమిటీ పనిచేస్తుంది అంటే ప్రతి కమిటీ కూడా ప్రతి ఇంటికి ఉపయోగపడుతుంది. దీంట్లో నీళ్ళ కమిటీ ఉపయోగపడుతుంది. ఇంకొక ఆ కమిటీ చేసింది అది వాళ్ళ పనే అని కాదు, వాళ్ళ పని వాళ్ళు చేసినా అది ఊరందరికి ఉపయోగపడేది. ఇంకోటి, ఆ కమిటీలలో మనకు ఆ ఏరియాలో ఎవరైతే మన కమిటీకి బాగా పనిచేయగలుగుతారు అనుకున్న వాళ్ళను తర్వాత ఆ కమిటీలో ఇంకా సంఖ్యను పెంచుకుందాం, ఇంకా కొంతమందిని ఎక్కువ మందిని తీసుకుందాం. ఇంకోటి, పనులు అందరికీ ఉంటాయి, ఎప్పటికీ పని ఉంటుంది. పని ఉన్నది కదా అని చెప్పేసి పనులకు వెళ్ళిపోతుంటే ఎవరి పని అది చేసుకోవాలి. చేసుకోవడంతో పాటు ఇది ఒకటి, ఇప్పుడు సార్ వాళ్ళు అందరూ ఉద్యోగస్తులే, కానీ ఆదివారం సెలవు దొరికిందంటే 12 పనులు మనం పెట్టుకుంటాం. వాళ్ళు అన్ని పనులు పెట్టుకొని మన దగ్గరికి వస్తారు. వాళ్ళు ఎంత సేవ చేయాలనే ఉద్దేశం ఉంది కనుకనే వస్తున్నారు.